హాయ్ అండి. ఈరోజు మన కథ ముగ్గురు దొంగలు. పూర్వం ఒక దేశంలో ముగ్గురు దొంగలు ఉండేవాళ్ళు. ఒకడిని మించిన గజ దొంగ ఇంకొకడు. ఒక రోజున దొంగలు ముగ్గురు ఒక పూటకుళ్ళ ఇంట్లో కలుసుకున్నారు. ముగ్గురు ఒకే వృత్తి కలవాళ్ళేమో. ఇట్టే స్నేహితులయ్యారు. ఇక ఎవడి గొప్ప వాడు చెప్పుకోవటం మొదలుపెట్టారు. మొదటి దొంగ, నేను గూటిలో నుంచి అది పెట్టే గుడ్లను పిట్టకు కూడా తెలియకుండా ఆ గుడ్డును దొంగలించుకు వస్తాను అన్నాడు. రెండో దొంగ, మనుషులు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు వాళ్ళ చెప్పులకు అడుగున ఉండే అట్టలను కోసుకుని రాగలను అన్నాడు. ఇక మూడవ దొంగ, అన్నం తింటూ ఉన్నప్పుడు పక్కవాడికి తెలియకుండా వాడి కంచంలోని వస్తువులు నా జేబులో వేసుకుని రాగలను అన్నాడు. దొంగలు ముగ్గురు ఒక రోజున కలిసి ఇట్లా అనుకున్నారు. ఎంత తెలివిగా దొంగతనాలు చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు రాజభటులు మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టరు. పట్టుబడ్డామంటే చచ్చేంతవరకు జైలులో ఉండాలి. మన తెలివి ఉపయోగించి రాజుగారి దగ్గర ఏమన్నా నౌకరీ సంపాదించుకుంటే ఈ అవస్థలుండవు. ఇట్లా అనుకుని దొంగలు ముగ్గురు రాజుగారి నగరానికి ప్రయాణమై వెళ్లారు. రాజధాని చేరి దొంగలు ఒక సత్రంలో దిగారు. రాజును చూడాలంటే ఉత్తి చేతులతో వెళ్ళకూడదు. అందుకోసం రేపు మధ్యాహ్నం లోపల ముగ్గురం 3 విలువైన వస్తువుని సంపాదించుకుని రావాలి అనుకుని బయలుదేరారు. మొదటి దొంగ రాజుగారి తోటలో ప్రవేశించాడు. రాజుగారు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న నెమలి ఒకటి ఆ తోటలో ఉంది. నెమలి గ్రుడ్డును పొదుగుతూ ఉండటం చూచి దొంగ వాటిని జేబులో వేసుకుని వచ్చేశాడు. నెమలి గ్రుడ్డు పోయినట్టుగా రాజుకు తెలిసింది. తోట కాపలాదారుల మీద ఎంతో కోపం వచ్చింది. రేపు సాయంత్రం లోపల ఆ గ్రుడ్డుని తీసుకువచ్చి ఇవ్వకపోతే అందరినీ చంపేయండి అని ఆజ్ఞ వేశాడు. రెండవ దొంగ రాజుగారి రహస్యాలోచన మందిరాన్ని చేరాడు. మంత్రులందరూ రాజుగారి కోసం ఎదురుచూస్తూ ఇటు అటు పచారులు చేస్తున్నారు. వాళ్లల్లో ప్రధానమంత్రి ఒక లావాటి ఆయన కూడా ఉన్నాడు. ఆయన తొడుక్కున్న చెప్పులకి అడుగున ఉండే అట్టలని దొంగ కోసుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్న తర్వాత మంత్రులు ఒక్కొక్కరు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని నమస్కారం చేశారు. ప్రధానమంత్రి కూడా అట్లా చేస్తూ ఉంటే పక్కనే నిలబడి ఉన్న వాళ్ళంతా గుసగుసలు నవ్వులు మొదలుపెట్టారు. రాజుకి మంత్రి కాళ్లకున్న చెప్పులకి అట్టలు లేవని తెలిసిపోయింది. తన్ను అవమానం చేసేందుకే మంత్రి అడుగున అట్టలు లేని చెప్పులతో వచ్చాడని రాజుకు కోపం వచ్చింది. రేపు సాయంత్రం లోపల తన ఈ అవిధేయతకు కారణం చెప్పకపోతే మంత్రిని చంపివేయమన్నాడు. మూడవ దొంగ రాజుగారి భోజనశాల చేరాడు. రాజు వచ్చి భోజనానికి కూర్చున్నాడు. వంటవాళ్ళు పళ్ళాలలో రాజుగారికి వడ్డించాలని లడ్డూలు కజ్జికాయలు తెచ్చారు. దొంగ ఎవరికీ తెలియకుండా వాటిలో 3 వంతులు తన జేబులో వేసుకుని వచ్చేశాడు. రాజుకి ఆకలి దహించుకుపోయింది. ఇంకా కొంచెం తీసుకుని వచ్చి వడ్డించమంటే అక్కడ ఏమున్నాయని తీసుకొచ్చిస్తారు. వంట వాళ్ళంతా చేరి తన కడుపు కలుస్తున్నారని రాజుకు చెడ్డ కోపం వచ్చింది. రేపు సాయంత్రం వంట వాళ్ళందరినీ చంపివేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. మర్నాడు మధ్యాహ్నం రాజు కొలువు తీర్చాడు. మన దొంగలు ముగ్గురు తాము సంపాదించిన వస్తువులతో హాజరయ్యారు. రాజు ఇలా అన్నాడు, నిన్న కాపలాదారుల అశ్రద్ధ వలన తోటలో ఉన్న నెమలి గ్రుడ్డు కాస్త పోయినాయి. ప్రధానమంత్రి చెప్పులకి అడుగున అట్టలే లేకుండా సభకు వచ్చాడు. వంట వాళ్ళు నాకు సరిపడేటన్ని పిండి వంటలు చేయలేదు. అందువలన వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాను. నిన్న ఇట్లా జరగటానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి. అవి నాకు తెలియజేసిన వాళ్ళకి గొప్ప బహుమానం ఇస్తాను. ప్రధానమంత్రి మొదలైన వాళ్ళకి శిక్ష లేకుండా చేస్తాను అని అన్నాడు. అప్పుడు దొంగలు ముగ్గురు రాజుగారి పాదాల వద్ద నెమలి గ్రుడ్డు, చెప్పులకు అడుగున ఉండే అట్టలు, లడ్డు కజ్జికాయలు ఉంచి జరిగిన సంగతంతా చెప్పారు. పైగా మాట ఇచ్చిన ప్రకారం బహుమతి ఇవ్వమని రాజుని అడిగారు. దొంగల సాహసానికి రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగి, మాట ఇచ్చిన ప్రకారం బహుమానం ఇచ్చేందుకు నాకేం అభ్యంతరం లేదు. మీరు చేసిన పనికి న్యాయం ప్రకారం మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది. కానీ నేను చెప్పే పని ఒకటి మీరు చేస్తే మిమ్మల్ని క్షమించి బహుమానం ఇవ్వటమే కాకుండా పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తాను అని అన్నాడు. అట్లాగే ఆ పనేదో చెప్పండి అన్నారు దొంగలు.
రేపు ప్రొద్దుటకి నా కోశాగారం నుంచి 3 మణులను దొంగతనం చేసి తీసుకురావాలి. అలా తీసుకురాలేకపోతే మీ తలలు ఖండిస్తాను అన్నాడు రాజు. దొంగలు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని రాజుతో ఇలా అన్నారు. అట్లాగే, కానీ మేం తెచ్చే 3 మణులు మీ కోశాగారం నుంచే తెచ్చామని మీకు నమ్మకం కలగకపోవచ్చు. అందువల్ల మొత్తం ఎన్ని మణులున్నాయో లెక్క పెట్టి ఉంచమనండి. మేము రేపు మీకు ఇవ్వగా 3 మణులు మొత్తంలో తగ్గి ఉన్నట్టయితే మీరు తేలిగ్గా దొంగతనం జరిగిందని నమ్మవచ్చు అని అన్నారు. రాజు సరేనని కోశాధికారితో సాయంత్రం లోపల ఉన్న మణులన్నీ లెక్కపెట్టి ఉంచమన్నాడు. రాజుగారి కోశాగారంలో సంచుల కొద్దీ మణులున్నాయి. అన్నీ లెక్క పెట్టడం ఒక్క మనిషి వల్ల అయ్యే పని కాదు. అందువల్ల రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళందరినీ మణులు లెక్క పెట్టేందుకు రమ్మని కోశాధికారి అడిగాడు. మన దొంగలు 3 ఉద్యోగస్తుల వేషాలు వేసుకుని అందరిలో కలిసిపోయి కోశాగారంలోకి వెళ్ళి దొంగతనం చేశారు. మర్నాడు ఉదయం రాజు చేతికి దొంగలు 3 మణులు ఇచ్చారు. కోశాగారానికి కబురు పంపించి కనుక్కుంటే నిన్నటికన్నా ఈరోజు 3 మణులు తగ్గాయని తెలిసింది. రాజు సంతోషించి దొంగల 3కి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చి పంపించాడు. అంతేనండి. లాస్ట్ వీక్ మహాభారత ప్రశ్న, భీష్ముడి తల్లి తండ్రుల పేర్లేమిటో చెప్పగలరా? ఆన్సర్: తండ్రి సంతనుడు, తల్లి గంగ. ఈ వీక్ మహాభారత ప్రశ్న, సంతనుడికి గల 2 భార్యల పేర్లేమిటో చెప్పగలరా? ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కోసం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.